నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్కే గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం. సంగారెడ్డి గంజ్ మైదాన్ లో భారీ బహిరంగ సభకు తరలి వెళ్లిన 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి. స్థానిక వసంత్ నగర్ కాలనీ నుంచి సభా ప్రాంగణానికి 1000 మందితో భారీ ర్యాలీ నిర్వహించిన రవీందర్ నాయక్. వెందుర్తి పట్టణంలో పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా లబ్ధి పొందిన బాధిత కుటుంబం. ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 15 లక్షల రూపాయల చెక్కులను అందజేసిన అధికారులు. సిద్దిపేట గజ్వెల్ తరహా రామయ్యంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేశారన్న మాజీ ఎమ్మెల్యే. రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1, 7, 5 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన మైనంపల్లి హనుమంతరావు. సిద్దిపేట గజ్వెల్ తరహా రామయ్యంపేట మున్సిపాలిటీ అభివృద్ధిని చేస్తారని, రామయ్యంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపాల్లోని 1, 7, 5 వార్డులలో ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట గజ్వెల్ తరహా రామయ్యంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని, రామయ్యంపేట మున్సిపాలిటీ అన్ని రంగాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్లోని 1, 7, 5 వార్డులలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న ఆయనకు మహిళలు మంగళహారతులతో వీరతిలకం దిద్దుతూ శాలువాతో సన్మానం చేస్తూ ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య, కౌన్సిలర్ అభ్యర్థులు నాగరాజు, పుష్పాంజలి, రమేష్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రచారం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని, రామయ్యంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసుకుంటామంటూ ఆయనకు ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, గజవాడ నాగరాజు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైపాలరెడ్డిలు మాట్లాడుతూ రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం. రామయ్యంపేట మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట గజ్వెల్ తరహా రామయ్యంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదోడి సొంతటి కల నెరవేర్చే విధంగా ఇందిరమ్మ ఇళ్లను అందించడం జరుగుతుందని, అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో సహా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆడపిల్ల జన్మిస్తే అమ్మాయి కుటుంబ సభ్యులకు 25,000 చెల్లిస్తే తాను ఒక 25,000 వేసి 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణానికి జాగలేని వారికి 60 గజాలలో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్ సేనారెడ్డి, నిజాంపేట మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్, చింతల యాదగిరి, కృష్ణారెడ్డి, దేమయ్య యాదగిరి, రాజురెడ్డి, లింగంగౌడ్, సుధాకర్, భిక్షపతి, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. మీరు మా రామంపేటకు ఖచ్చితంగా, మీకు మా రామంపేట అనేది మాకు చాలా చిన్నదన్న, మా మెదక్ అనేది కూడా చాలా చిన్నది. ఖచ్చితంగా స్పెషల్గా రామంపేటను దృష్టిలో పెట్టుకొని రామంపేట ఆడపడుచులు, అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎలాంటి ఉపాధి లేక ఇవాళ పిల్లలను కూడా చదవకుండా తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఉన్నదన్న. ఇదన్నిటికి చూసి నేను ఒకటే అన్న, పొల్యూషన్ ఇండస్ట్రీ మాకు వద్దన్న, గ్రీన్ జోన్ ఇండస్ట్రీ అని అడుగుతున్నా. చైర్మన్ కాగానే మొట్టమొదటిగా వాళ్ళకి 40 ఇండ్లు తప్పకుండా ఇవ్వాలన్నా, ఎందుకంటే వాళ్ళు గుడిసెలలో జీవనం సాగిస్తున్నారు. అలాగే ఈ వాడలో ఇందిరమ్మ ఇళ్ళు అవసరం ఉన్నాయన్నా, ఒకళ్ళిద్దరికి డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉన్నాయి, ఉద్యోగాలు అవసరం ఉన్నాయి. అలాగే రాజశేఖర్ గారు చెప్పినట్టు చాలా మంది సఫాయి కార్మికులు ఈ కాలనీలో ఉన్నారు, వారి జీతాలు కూడా పెంచాలన్నా. ముఖ్యంగా మీరు అమ్మ గమనించాలి, ఒకటే నిమిషం చెప్పి, మైనంపల్లి హనుమంతరావుకు కులంలో మెంబర్షిప్ లేదు, కులం లేదు. పేదవాళ్ళు వాళ్ళ కులమే నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు గాని నా కొడుకుకు గాని పేదవాళ్ళ కులమే మాది. నిన్న ఒక తాండాల వాళ్ళతో రొట్టె తింటే వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, అన్నా నీలాగానే మా నాగరాజు కూడా తాండాలలో వచ్చి మాతో కలిసిమెలిసి ఉంటాడని. నేను చాలా సంతోషపడ్డా. నాగరాజు అన్న మంచి చక్కటి తమ్ముడు దొరికింది, కానీ కోపం లేదు, ధైర్యం ఉండి వాళ్ళని తట్టుకోవాలంటే ఈడేమంటున్నాడు, మొత్తం మిల్లను కూడా అమాయకులను చేసిండు. మా
రామాయంపేట వాళ్ళు మంచోళ్ళని. మంచితనం ఉంటే మన నిధులు అటే పోతాయి. అన్నేం చెప్పిండు, ఆఫీసులు కాదు, మన డబుల్ బెడ్రూమ్లు, మన ఇందిరమ్మ ఇండ్లు, అంటే ఇందిరమ్మ ఇండ్లు మేము వచ్చినాక ఇస్తున్నాం. వారం రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని గంజ్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీందర్ నాయక్. స్థానిక వసంత్ నగర్ కాలనీ నుంచి సభా ప్రాంగణానికి సుమారు 1000 మందితో ర్యాలీగా తరలి వెళ్లారు. వారం రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గంజ్ మైదాన్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీందర్ నాయక్. స్థానిక వసంత్ నగర్ కాలనీ నుంచి సభా ప్రాంగణానికి సుమారు 1000 మందితో ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, కంది మండల అధ్యక్షులు మోతీలాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బక్కా బలరాం, ప్రకాష్ రాథోడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఓటర్ మహాశయులకు నా ఒక విజ్ఞప్తి. నాకు జగ్గారెడ్డి గారు, నిర్మలమ్మ గారు ఆశీస్సులతో నేను మీ ముందుకు వస్తున్నా. సేవ చేసే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మనకు 3,36,00,000 హెచ్ఎండి నిధులు ఆల్రెడీ మనకు శాంక్షన్ అయిపోయినాయి. కొన్ని శంకుస్థాపన పనులు కూడా నిర్మలమ్మ గారి చేతుల మీదుగా చేసుకున్నాము. దాంతో పాటు జగ్గారెడ్డి సార్ నిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రతి వార్డుకి 300 కోట్లు మనకు మున్సిపాలిటీకి వస్తుంది. కాబట్టి ప్రతి వార్డు కూడా 38 వార్డు కూడా ఒక్కొక్క వార్డుకి 8 కోట్ల చొప్పున మనకు వస్తుంది. అంటే మన దగ్గర ఇప్పుడు చేతిలో 11,36,00,000 ఉంది. కాబట్టి దీంతో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, ఈ వాటర్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, వీటన్నిటితో పాటు పార్కు డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా క్రీడా మైదానంగా ఉంటే అది కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే సార్ క్లియర్ గా చెప్పడం జరిగింది, మీ అభ్యర్థులను మీరు గెలిపించుకోండి, ఈ డబ్బులు తీసుకుపోయి మీ వాళ్ళు మీరు అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో దయచేసి మీకు వేడుకుంటున్నా, మీ ఓట్లు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి. ఈసారి వచ్చిన ఎన్నికలు అనేది మీ అభివృద్ధి గురించి మీరు కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి దయచేసి మీరు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకుండా అధికార పార్టీకి ఓటేసి, నాకు మీరు ఓటేసి గెలిపించుకుంటే ఈ 5 సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే, జగ్గారెడ్డి సార్ దగ్గర కొట్లాడేందుకు కాదు, సార్ కాలేలు మొక్కేందుకు కాదు, నేను ఫండ్ తీసుకొచ్చి ఈ కాలనీలో ఉన్నట్టు సమస్యలన్నీ కూడా తీరుస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా. వాళ్ళ మాటలు మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పేసి ఓటర్ మహాశయులకు వేడుకుంటున్నా. చేయి గుర్తు కోటేయండి. 11వ తారీఖు ఎలక్షన్ జరిగే ఎలక్షన్ లో 3వ నంబర్ చేయి గుర్తు భారీ మెజార్టీతో నన్ను గెలిపించి కౌన్సిల్ కు పంపిస్తారని మీకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్కే గ్రామంలో కొండాపూర్ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా బైండరాజుల నృత్యాల మధ్య ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బోనాల కొండాపూర్ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపడతామని తెలిపారు. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్కే గ్రామంలో శుక్రవారం కొండాపూర్ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా బైండ్లరాజుల నృత్యాల మధ్య ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బోనాల కొండాపూర్ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల సరిత మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు సత్యనారాయణ రెడ్డి, ముత్యాల ప్రవీణ్ రెడ్డి, పెంటయ్య, సిద్ధరాములు, సోమన్న, మైపాల్, బైండ్ల నందు, కైలాష్, దుబ్బరాజు, ఇంద్రసేన, సుధాకర్ గ్రామస్తులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా కొండాపూర్, కాజీపూర్, వెంకటాపూర్ 3 ఊళ్ళ మధ్యలో గుడి నిర్మించనున్నది. దానికి తోడుగా 3 గ్రామాల ప్రజలు 3 గ్రామాల నుంచి బండ్లు కట్టి ఊరేగింపుగా పోవడం జరుగుతుంది. దానిలో భాగంగా వెంకటాపూర్ నుంచి మరి ప్రత్యేకంగా బండ్లు మంచి అలంకరణ చేసుకొని ఈరోజు వెళ్ళడం జరుగుతున్నది. దీనికి అందరు గ్రామస్తులందరూ సహకరించి మరి అదే ఉత్సాహంతో మరి గుడి వద్దకు పోయి మరి వాపసు వచ్చే టైంలో కూడా అందరము ఎవరి బండెమ్మడి వాళ్ళు ఉండి అందరూ మంచిదని మళ్ళా సంతోషంగా మళ్ళీ వాపసు రావాలని
మరి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాం. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మావతి మురళి ప్రతి ఓటరింటికి వెళ్లి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మీ గెలుపుకు పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రతి ఓటర్ ఇంటి వద్దకు వెళ్లి కాలనీ సమస్యలు అడుగు తెలుసుకుంటున్నారు. మీ గెలుపుకు పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు దిశగా పద్మావతి మురళి ప్రచారంలో నిమగ్నమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి అన్ని విధాలుగా తన వంతు కృషి చేస్తారని ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి మీరు అందరూ ఓటేసి గెలిపించండి. అందరు ఇంటింటికి వెళ్తున్నాం, బాగా రెస్పాన్స్ ఉన్నది. అందరు గెలుస్తారనే నమ్మకంతో చెప్తున్నారు. అందరికి ఓటేసి మా పద్మావతి మేడంని గెలిపియాలని మా మనవి కోరుతున్నాం. చిల్వరి పద్మావతి మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే చింతా ప్రభాకర్ సార్ మన ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో పోటీ చేయడం జరుగుతుంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. గత 4 రోజుల నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా రోడ్లు కావాలి, డ్రైనేజ్ పైపులు కావాలి, స్ట్రీట్ లైట్లు కావాలని చెప్పి అడుగుతున్నారు. మన నుంచి మనం భరోసా ఇచ్చాము. వాళ్ళు కూడా మనల్ని గట్టిగా నమ్మారు. తప్పకుండా ఓటేస్తామని చెప్పి తప్పకుండా చెప్తున్నారు. తప్పకుండా ఈసారి గులాబీ జెండా ఎగురుతుంది. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన ఈ వాగ్దానాలు కానీ ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలను మబ్బు పెట్టడానికే ఉన్నాయి. రైతులకి ఏం చేయట్లేరు, యువతకి ఏం చేయట్లేరు, అలాగే ఆడబిడ్డలకు కూడా ఏం చేయట్లేరు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఉద్యోగాలు ఎలా వచ్చాయి, రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా ఎంత మంచిగా ఉన్నారు, అలాగే ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి అంటూ ఇలా ఎన్నో పథకాలు తెచ్చిచ్చారు. కాబట్టి తప్పకుండా ఈసారి గులాబీ జెండాను ఎగరవేయాల్సిందిగా కోరి ఓటర్ మహాశయులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా 30వ వార్డులో చిల్వరి పద్మావతి మురళీధర్ గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. మళ్ళీ కూడా కార్కి ఓటు వేసి బంగారు తెలంగాణ రోజులను తిరిగి తెచ్చుకుంటాం. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల శంఖారావంలో పాల్గొన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ గజ్వెల్ను కేసీఆర్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కేసీఆర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల శంఖారావంలో పాల్గొన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ నా సెక్రటరీ నా ఫోన్లు విన్నాడు, ఫోన్లు విని సోకు ఏంది అని అర్థం కాలేదు, నాకంటే ఎక్కువ తొండమూతి తిట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలను మింగారు కేసీఆర్ కుటుంబం, కనీసం కరెక్ట్ గానైనా నిర్మించలేదు, 2 లక్షల కోట్ల రూపాయలు మింగింది కేసీఆర్ కుటుంబం అన్నారు. 11 సార్లు ముఖ్యమంత్రి నన్ను అరవింద్ గాడు అన్నారు, నేను మాత్రం పొట్టోడా అంటే ఏమైనా తప్పుందా అన్నారు. నా నిజామాబాద్ కు వచ్చి అంటాడు రేవంత్ రెడ్డి పొట్టోడు, సంచులు మోసిన కేసు కూడా ఉంది, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని కిషన్ రెడ్డి అన్నారు. ఘోష్ కమిటీ మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు తీసుకుంటలేవని, ఈ కార్ రేసు అన్ని కేసుల్లో ఎందుకు చర్యలు తీసుకుంటలేవన్నారు. కేసీఆర్ ను ముంచిపోయిండు, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని మోసం చేస్తుండు, హిందువులవి 4% కట్ చేసి తుర్కులకు ఎలా ఇస్తాం రిజర్వేషన్, మాదిగా మాల సోదరులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, మహిళలకు వృద్ధులకు వికలాంగులందరికీ హ్యాండ్ ఇచ్చారు, ఢిల్లీ ఎలక్షన్లలో కాదు గల్లీ ఎలక్షన్లలో కూడా బీజేపీకే ఓటు వేయాలన్నారు. మోడీ తిట్టి పంపిండు, నువ్వు సర్పంచ్ ఎన్నికలు చేస్తేనే ఇస్తానని చెప్పడంతోనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు కేసీఆర్ కేటీఆర్ పంపే సంచులకు ఆశపడే రేవంత్ రెడ్డి దోషులను జైలుకు పంపలేదు. హిందుత్వం నరనరాన ఉన్న హిందువులను సేవ చేయాలనే తపనతో ఉన్న తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన తెలిపారు. ఎందుకు చర్య తీసుకుంటలేవు? ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎంపీల ఫోన్ ట్యాపింగ్ లేని, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ లేని, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ల మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? కుల్లా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తూనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ లేనే అని. నువ్వు ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లకి లాలూచి పడుతున్నావు రేవంత్? కల్వకుంట్ల దగ్గర దయచేసి చెప్పు. తెలంగాణని ముంచిపోయిండు కల్వకుంట్లోను, తెలంగాణ వాళ్ళని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ దొందే వీళ్ళిద్దరికిద్దరు దొంగ వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఏమేమి వాగ్దానాలు చేసిండ్రో మీకు నేను ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తా. కానీ గజ్వేల్ వచ్చినట్టు ఉన్నాయి, జర దుద్దులు పెద్దగా ఉన్నాయి. ఆ అక్కయ్య దుద్దులు బాగానే పెద్దగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చినావా?
ఇయ్యలే. తులం బంగారం రేట్ ఎంత ఇప్పుడు? 1,60,000. ఆ పొట్టుడు ప్రామిస్ చేసినప్పుడు ఎంత ఉండే? 70,000-80,000 ఉండే. డబల్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తున్నట్టవా? రైతులకు రుణమాఫీ చేసిండా? రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడా? మీరు వరుతున్నారు. మీకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడా? మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ ఆదర్శ్ మరియు పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అన్నారు. వెల్దుర్తి పట్టణంలోని బెస్త కులానికి చెందిన పంపరి పెద్దస్వామి కుమారుడు పంపరి సత్యనారాయణ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోవడంతో వారి కుటుంబానికి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా 15 లక్షల రూపాయలను అందించారు. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు ఆపన్న హస్తం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ ఆదర్శ్ మరియు పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అన్నారు. ఇన్సూరెన్స్ పథకం వివరాలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి పట్టణంలోని బెస్త కులానికి చెందిన పంపరి పెద్దస్వామి కుమారుడు పంపరి సత్యనారాయణ ప్రమాదవశాత్తులు చెరువులో పడి చనిపోవడంతో వారి కుటుంబానికి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్, 6వ వార్డు మెంబర్ పవన్ రాజ్, పోస్ట్ ఆఫీస్ అధికారులు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పథకాన్ని నమోదు చేసుకోవాలని బాధిత కుటుంబాలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్, 6వ వార్డు మెంబర్ పంపరి పవన్ రాజ్, వార్డు మెంబర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు. 799 రూపాయలు కట్టిస్తే దానికి 15 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది యాక్సిడెంటల్ గా. ప్లస్ ప్రతి సంవత్సరం కట్టవలసి వస్తుంది. యాక్చువల్గా ఇది ఏమైందంటే ఒక లాస్ట్కి చనిపోయే ముందు 6 రోజులే ఉంది ల్యాబ్స్ అయిపోయింది పాలసీ. నేను అంతకుముందే అయిపోయిందని చెప్పేసి కూడా అడిగినది. మీరు అయిపోయింది మళ్ళీ కట్టుకుంటే సరే 10 పైసలు ఏమన్నా తర్వాత కడతా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఒకవేళ మళ్ళీ డెత్ అయినప్పుడు కూడా కడిగితే అయిపోయినా లేదు పాలసీ అని ల్యాబ్స్ అయిపోయింది అని చెప్పి చెప్పాను. తర్వాత సార్కు పంపించేస్తే ఇంకా 6 days ఉందని చెప్పారు. వాస్తవంగా 6 రోజులే వీళ్ళకు 15 లక్షలు రాయడానికి లాస్ట్ ఫైనల్కు 6 రోజులు ఉండడం వల్లనే వాళ్ళకు వచ్చింది 15 లక్షలు వచ్చింది. వాస్తవంగా ఇక్కడ ఈ విశ్వ సంఘం వాళ్ళకు మొత్తం మత్స్యకారులకు అందరికీ చేపించినవి ఇది. ఎందుకంటే వాళ్ళు చెల్లెలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాళ్ళ అధ్యక్షులు చెప్పేసి అందరితో చేపించిన. ప్లస్ ఇంకోటి ఏం చేశాడు, ప్రతి ఒక్క సంఘానికి అది చేసేసి వాస్తవంగా నేను ముఖ్యంగా ప్రెస్ వాళ్ళతో కూడా అందరితో చేపించిన. ఇక్కడ ప్రెస్ వాళ్ళ ఇంచుమించు అందరికీ పాలసీ ఉంది. ప్లస్ మన యువసార్ చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ప్లస్ యువసార్లో ముఖ్యంగా ఫస్ట్ చేసి తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా చేపించినాను. మళ్ళీ మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో కూడా అందరితో మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో హమాల్ యూనియన్ వాళ్ళకు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి పాలసీ ఉంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి పాలసీ ఇది. ఒక 799 రూపాయలు కట్టుకుంటే మనం ఇంచుమించు మనకి ఎంత ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఒక బండి కానీ కారు కానీ వేసుకొని రోడ్ పైకి వెళ్తే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు కదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చేస్తారు. అటువంటిది మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు అడుగుతున్నారు? మనల్ని ఎవరన్నా అడుగుతున్నారా? అడగరు. అది అవసరం లేదు, అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరు అడగరు. కాబట్టి అది అడిగే వాళ్ళు లేరు. కానీ మనం స్వతహాగా మనకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది, రేపటి తరం అంటే రాను ఒకవేళ మనం దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటుందా ఉండదా, ఏం చేస్తే ఉంటుంది, అది ఆలోచన చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్గా చేసుకోవాలండి. మనం గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్తే బయట చెప్పుల షాప్ ఉంటుంది కదా, పెట్టుకోమన్నా ఒక 10 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నాం కదా, టెంపరీ కదా. అట్లానే ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మన లైఫ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. మనం లేని లోటు ఆబ్వియస్గా ఫ్యామిలీకి భర్తీ ఎవ్వరు చేయలేదు, ఏం చేసినా కూడా చేయలేదు, ఆస్తులు కూడా పెట్టినా ఏం చేయలేదు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు ట్రబుల్ కాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా అందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ అనమాట అది చెప్పాల్సింది. నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది ఉత్తరం బట్వాడా చేయడానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, మల్టీ సర్వీసెస్ అయిపోయినాయి, మల్టిపుల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాం. మేము కూడా బ్యాంకుతో ఈక్వలెంట్గా అయిపోయినాం ఆల్మోస్ట్. ఇక మాకు ఏంటంటే డైరెక్ట్గా లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఒకటే లేదు. అదర్వైజ్ మేము బ్యాంక్తో పాటు ఒకప్పుడు ఏంటంటే ఉత్తరాలు బట్వాడా తీసుకోవడానికి ఉంటుంది, మొత్తం ఆన్లైన్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాము, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాము. జనాలందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ
మనం జనాలు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నా ఉద్దేశం ఏముంటుందంటే జనాలు ఇన్సూరెన్స్ తీసుకోమంటే నేను పోయినంత అమౌంట్ వచ్చే అమౌంట్ ఎవరికి కావాలి, నేను ఉన్నప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కువ జనరల్గా మాట్లాడేది ఏంటంటే లేదు ఈ యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్తున్నాం, నాకేమవుతుంది నేనేమవుతుంది, నేను బండి మంచిగా నడుపుతాను, ఏమవుతుంది నాకేం కావాలన్న ఉద్దేశం ఉంటుంది. కాకపోతే ఇన్సూరెన్స్ చేసుకునేది కోసం మనం చేసుకునేది ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకునేది మన కోసం అయితే కాదు, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటాం. ఒకవేళ అనుకోకుండా మధ్యలో ఏమైనా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఫ్యామిలీలో ఇంటి పెద్ద ఉన్నారు, ఇంటి పెద్ద సంపాదించేది ఇంట్లో పెద్ద ఒకవేళ ఇంటి పెద్ద సంపాదించే వాళ్ళు ఇంకా ఏమైనా ప్రమాదం జరిగింది అనుకోని వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆర్థికంగా పెద్ద అంటే చాలా కష్టమవుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం, ఒకవేళ వాళ్ళకి ఎన్నికల నుంచి ఆస్తులు కనుక లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుంది. సో దీనికోసం మనం ఇన్సూరెన్స్ అన్నది అవగాహన, జనాలకి అవగాహన లేదు. ఇన్సూరెన్స్ అనగానే జనాలు ఏమంటారంటే నాకు ఇప్పుడైతే ఏం కాదు, నాకేమైతే లేదంటే నేను పోయినాక వచ్చే అమౌంట్ ఏం చేసుకోవాలి, ఇదే ఉద్దేశంతో జనాలు అందరూ ఉంటారు. కాకపోతే అది తప్పు. ఏంటంటే ఇది చెప్పలేము. కరోనా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చూడడం ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా యాక్టివ్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కువగా సపోర్ట్ చేసింది, ఇన్సూరెన్స్ ఎక్కువ జనాలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం చేపడుతుంది. కరోనా తర్వాత అకస్మాత్తుగా చనిపోయే మరణాలు ఎక్కువైపోయినాయి. జనాలు అంటే ఇంతకుముందు ఎట్లా అంటే 60-70 దాటిన తర్వాత 60-70 ఎవరికి ఏం కాకపోతుండే, అందరూ ఆరోగ్యంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇప్పుడు మధ్యలో ఎంగు ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీలో శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 12 వార్డులలో బీజేపీ అభ్యర్థులు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీలో శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 12 వార్డులలో బీజేపీ అభ్యర్థులు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ బైక్ ర్యాలీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపిశెట్టి అనంత లక్ష్మీ రమణ, 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పబ్బా చంద్రకళ సత్యనారాయణ పాల్గొనగా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మాజీ జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, నవత్ రాజేంద్ర ప్రసాద్లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ర్యాలీలో బీజేపీ జెండాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా బైక్లపై సాగుతూ నినాదాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలను తీసుకురావడం జరిగిందని, బడ్జెట్ లో మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనన్నారు. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో 62 వార్డులలో ప్రచారం చేయడం జరుగుతుందని, రామయ్యంపేట మున్సిపాలిటీలోని 12 వార్డులలో బైక్ ర్యాలీ నిర్వహించి దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రామయ్యంపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగిరవేయాలని కోరారు. వార్డుల మున్సిపాలిటీ మన బీజేపీ తరఫున ఉన్న వార్డులందరి గురించి మేము మహిళా మోర్చా తరఫున అందరం మహిళలము ఒక స్కూటీ ర్యాలీ తీసామండి. చాలా బాగా జరిగింది. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము ఒక 3 అవర్స్ నుండి మేము స్కూటీ ర్యాలీ మొత్తం 12 వార్డులు కవర్ చేశాము. గల్లీ గల్లీ, సందు సందు, మొత్తం మెయిన్ రోడ్ కాడ నుండి ఏది వదలకుండా బీజేపీ నినాదాలతోని మేము మొత్తము మార్మోగించాము. వార్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్లస్ వాళ్ళు ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్, పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి బీజేపీ ఇక్కడ కంచుకోటగా మారబోతుంది రామాయంపేటలో అనేసి. 7వ వార్డులో బీజేపీ నుండి పోటీ చేస్తున్నాను. ఇప్పుడు అక్కయ్య గారు అన్నారు కంచుకోట అని, ఆ విధంగా మేము నిరూపించుకుంటాము. తప్పకుండా కంచుకోట కానీ కంపల్సరీ కాషాయం జెండా ఎగురుతుంది. అదేవిధంగా మేము 12 వార్డులు కూడా పూర్తి చేసినాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ప్రజలు కూడా మమ్మల్ని ముందుకు వెళ్ళేలా మమ్మల్ని ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా మేము ముందుకెళ్తున్నామండి. అందరికీ జై శ్రీరామ్. వార్డులో ఉండే సమస్యలన్నీ నేను నెరవేరుస్తాను గెలిచిన తర్వాత. నేను కొన్ని హామీలు ఇచ్చాను, 7 హామీలు ఇచ్చాను. అవన్నీ కూడా నేను నెరవేరుతాను. అదేవిధంగా నేను ఏంది అంటే కొన్ని 3 అంటే ఒక పేదింటి అమ్మాయికి 51,000. రామయ్యంపేట పట్టణంలో మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం. 12 వార్డులకు గాను 12 వార్డులు మెజార్టీ దిశగా తీసుకెళ్తాం. మరి రామయ్యంపేట అభివృద్ధి కొరకు మోడీ నుంచి సెంట్రల్ ప్రభుత్వ నిధులు తీసుకొస్తాం. మరి పట్టణంలో మీకు అభివృద్ధి కావాలన్నా, అభివృద్ధి ఫలాలు కావాలా వద్దా ఒకసారి ఆలోచించండి. మార్పు రావాలన్నా వద్దా? మార్పు రావాలన్నా వద్దా? అలాగే
నరేంద్ర మోడీ. మన భారతీయ జనతా పార్టీ అంటే కాషాయం. కాషాయం అంటే ఒక త్యాగం, ధర్మం, ప్రాణానికి సిద్ధమైన పర్వాలేదంటూ ఒక దేశంలో ఏదైనా ఒక పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీయే. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ రక్షణకు మన పిల్లల భవిష్యత్తు ఉందా లేదో ఒకసారి ఆలోచన చేయండి. గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వేలాదిగా తరలివచ్చి జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు అంటూ నినదిస్తూ బ్రహ్మరథం పట్టారు. గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వేలాదిగా తరలివచ్చి జై కేసీఆర్, కారు గుర్తుకే మనబోటు అని నినాదిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో జై కేసీఆర్, జై తెలంగాణ అనే నినాదాలతో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ దద్దరిల్లింది. మీ ఇంట్లో అన్న లెక్క, తమ్ముడు లెక్క మీ అందరికి అండగా నిలబడతామా. తాడపేడ తెలుసుకున్నా కాంగ్రెస్ వ్యవస్థ అడుగురమ్మా. వాడు అక్క చెల్లకు 2500 రూపాయలు ఇస్తాడు. 26 నెలలు అయింది, 65,000 రావాలి. అరే బట్టాబాజ్ 65,000 మాకు ఇచ్చినాక ఓటాడు. ఓకేనా? రెండోది మా పెద్దవాళ్ళు ఉన్నారు సార్, 200 పింఛన్ని 2,000 చేసిండు, దాన్ని 4,000 చేస్తాడు. అరే బట్టాబాజ్ 26 నెలలు అయింది, 52,000 ఇచ్చినాక ఓటు అడగమని చెప్పి కాంగ్రెస్ కొడుకుని అడుగుంది. అదేవిధంగా పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాడు. ఎన్ని పెళ్లి చెక్కులు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? అరే నా కొడుక తులం బంగారం ఇయ్యి, అప్పుడు నీకు ఓటు ఇస్తామని చెప్పండి. ఇంకో మాట పిల్లలు, రైతు కూలీలకు 12,000 అన్నాడు, ఆటో వాళ్ళకు 12,000 అన్నాడు, దళిత బంధు 12 లక్షలు అన్నాడు, రైతు బంధు 15,000 అన్నాడు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్కే గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం. సంగారెడ్డి గంజ్ మైదాన్ లో భారీ బహిరంగ సభకు తరలి వెళ్లిన 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి. స్థానిక వసంత్ నగర్ కాలనీ నుంచి సభా ప్రాంగణానికి 1000 మందితో భారీ ర్యాలీ నిర్వహించిన రవీందర్ నాయక్. వెందుర్తి పట్టణంలో పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా లబ్ధి పొందిన బాధిత కుటుంబం. ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 15 లక్షల రూపాయల చెక్కులను అందజేసిన అధికారులు. సిద్దిపేట గజ్వేల్ తరహా రామయ్యంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తారన్న మాజీ ఎమ్మెల్యే. రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1, 7, 5 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన మైనంపల్లి హనుమంతరావు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.